తెలంగాణలో ఈరోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి పాటలు మనందరం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం మరే విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ సమస్యను పెంచుతూ రోజు రోజుకి మరే ప్రతి ఒక్క నిరుద్యోగి తను ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా ప్రేరేపించిందనే ఉద్దేశాన్ని కలిగి ఉండి మనమందరం కలిసి ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడం జరిగింది. గత ఎన్నికలలో కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మార్చడం కాదు, ఆ పార్టీ ఈ పార్టీని మార్చడం కాదు, మన నిరుద్యోగులమే మనం ఎన్నికల బరిలో ఉండాలనే ఉద్దేశాన్ని కలిగి విద్యార్థుల రాజకీయ పార్టీని అన్ని యూనివర్సిటీలో కొంతమందితో కూడుకొని మేము యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ పోటీలో ఉంటుంది అనగా ఎంతోమంది నిరుద్యోగులు రాష్ట్రంలో నుంచి ఫోన్లు చేసి అన్నా మరి నిరుద్యోగుల తరపున మనం పోరాడుతూనే ఉన్నాము, మన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టి తనను అమలు చేస్తుందన్న ఈరోజు మీరు పోటీ చేసే ఎన్నికల్లో ఈ యొక్క బీఆర్ఎస్ గెలుపు కోసం మీరు పనిచేస్తారా అన్న, అట్లా చేయకండి అన్న అని ఎంతోమంది అడిగారు. అదేవిధంగా లేదన్నా మనమే ఎన్నికల బరిలో ఉండాలన్నా, మన ప్రాబ్లం ఏందన్నది వాళ్ళు తెలియాలంటే వాళ్ళ ఉద్యోగాలు ఉండాలన్నని కొంతమంది అనడం జరిగింది. ఈ యొక్క ఆలోచనలను ఒక దగ్గర తీసుకొని ఒక 50 మందితో ఒక 50 కాన్స్టిట్యున్సీస్లలో కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ పోటీ చేయడం జరిగింది. కానీ మనం బలం తక్కువ ఉన్నాం, మనం గెలవాలి అంటే కష్టం, అది నేషనల్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ గెలిస్తే మనకి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మన నిరుద్యోగులందరూ కూడా తెలియజేయడంతో సరే అదే చేద్దామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య, అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు అవసరత ఉన్నాయి, ఏదైతే ఉద్యోగాలు ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దనే ఒక అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఎంతోమంది మేధావులతో కూర్చొని ఎన్నికల కంటే ముందే 2,60,000 ఉద్యోగాలకి 2,60,000 ఉద్యోగాలు మనం రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటిది అనేది మొత్తం డీటెయిల్డ్ చేస్తూ 2,60,000 ఉద్యోగాలు, ఈ యొక్క 2,60,000 ఉద్యోగాలని కూడా ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి అన్ని డీటెయిల్డ్గా తయారు చేసి నిరుద్యోగులందరికీ కూడా అశోక్ నగర్లో పంచడం జరిగింది. ఇదే నోటిఫికేషన్ పట్టుకొని అదేవిధంగా ఆనాటి కాంగ్రెస్, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు మనకి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో విజయాన్ని సాధించడానికి నిరుద్యోగులు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఒక ఎమ్మెల్సీ పదవి, ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తప్పించి నిజమైన నిరుద్యోగులమైనటువంటి మనకి ఏ ఉద్యోగ అవకాశాలు రాలేదు. మళ్ళా పోరాట పాటిమ చూపించాల్సిన సందర్భం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా రోడ్డు మీద వచ్చి నిల్చోవాల్సిన సందర్భం ఏర్పడ్డది. మళ్ళా ధర్నాలు, మన గోస వినిపించాలని ఎవరైతే మనకి ప్రమాణం చేశారో, ఎవరైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష 9 రోజుల పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అశోక్ సార్ చేయడం జరిగింది, బక్కా జడ్సన్ గారు చేయడం జరిగింది. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అనునిత్యం పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 10వ రోజు నుంచి కూడా మేము నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కదా, కల్పించండి వారి మీద ప్రజలు చేస్తూ వచ్చినాం. ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది, రోడ్ల మీద కూర్చున్నాం, బైఠాయించినాం, అరెస్టులు అయినాం. ప్రభుత్వం ఏర్పడి ఏదైతే ప్రామిస్ చేసిన మేనిఫెస్టోలో పెట్టినా అవే మీరు నిర్వర్తించడమే అన్నాము. కొత్త ఏ అడగలేదు, మేము కొత్త గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. అయినా కూడా మీరెవరో మాకు తెలియదన్న రీతిలో ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని మనం గమనించినాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఒకటే అడుగుతున్నాను. ముందుగా మనం ఈ యొక్క రాజకీయ నాయకులకి ఏదైతే కూడుగా ఉన్న ఈ యొక్క వాళ్ళ ఉద్యోగం ఉన్నదో వాళ్ళ ఉద్యోగాలను మనము ఊడగొడితే కానీ, ఆ ఉద్యోగాల్లో మనం ఉంటే కానీ ఈ నిరుద్యోగులకి మనం అనుకున్నది అన్నీ కూడా నెరవేర్చవచ్చు. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో అలా చేద్దాం అనుకున్నాను. దానికోసం ఒక టీంని ఏర్పాటు చేసుకొని 30 మంది 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను నిలిచేపెట్టి ముందుకు కొనసాగినాం.
కానీ మన నిరుద్యోగులు చెప్పిన విధానాన్ని మళ్ళా ఒకసారి పరిశీలన చేసుకొని కాంగ్రెస్కి అధికారం వచ్చే రీతిలో మన నిరుద్యోగులందరూ కష్టపడి గెలిపించారు. ఇవన్నీ రిజల్ట్ చూసినాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, నిరుద్యోగులందరినీ కూడా మనం ఏకమయ్యి మన 30 లక్షల మంది ఈ యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలను ఊడగొట్టి మనం ఆ ఉద్యోగాలు ఎక్కుదాం. ఆ ఉద్యోగాలు ఎక్కిన తర్వాత మన 30 లక్షల మంది నిరుద్యోగులకి మనం సహాయం చేద్దాం. నేను కొంతమందినే రమ్మంటున్నాను. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 30 లక్షల మంది నిరుద్యోగులకి 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. అది ఇవ్వమన్నా కూడా ఒక 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ మిగిలిన 27 లక్షల మంది నిరుద్యోగులు ఏం కావాలా, వాళ్ళ జీవితం ఎటుపోవాలా, వారి దిశానిర్దేశకం ఏం చేయాలా, వాళ్ళ జీవితం ఆగం కావాలా అన్న అంశాన్ని మనం పరిశీలించుకోవాల్సిన సందర్భం. కేవలం ఈ యొక్క పోస్టులు 5,000 10,000 పోస్టుల కోసం కాదు ఈ ఉద్యమం. నిరుద్యోగుల ఉద్యమం కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి మెగా డిఎస్సి వీటితోనే అంతం కాదు. మనం ఇంకా కొనసాగాల. మిగిలిన 27 లక్షల మందికి కూడా ఉద్యోగాలు అందాల. వాళ్ళు ఎంటర్ప్రినర్గా మారుస్తామా, రాష్ట్రంలో వాళ్ళు ఏ విధంగా బాగుపడతారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏ విధంగా మారుతుంది అన్న జ్ఞానం మనకున్నది. ఈరోజు నేను ఎంటెక్ ఎల్ఎల్బి చేసినాను, ఐటీ కంపెనీస్లో కూడా వర్క్ చేసినాను, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఈ యొక్క నిరుద్యోగులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత, వారి క్షేమాన్ని కోరుకోవాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఈ యొక్క తెలంగాణని సాధించే విధానంలో ఆ పోరాటంలో నేను కూడా ఉన్నా కాబట్టి ఆ యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈరోజు నాకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా విడిచిపెట్టుకొని నేను చేసిన ప్రొఫెషనల్ కోర్సెస్ ఏదైనా బీటెక్ ఎంటెక్ కానివ్వండి ఎల్ఎల్బి కానివ్వండి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి నాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఈరోజు నిరుద్యోగుల కోసం ముందుకు కొనసాగుతున్నా. కాబట్టి నిరుద్యోగులు ఒకటే కోరుకుంటుంది ఏంటంటే ఆ 27 లక్షల మంది ఉద్యోగాలు కూడా లేదా వారు ఎంటర్ప్రినర్గా మార్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ యొక్క రాజకీయ నాయకులకు వాటి గురించి ధ్యాస లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కడుపు కాదు మాడేది, మన కడుపు మాడేది. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే సవినయంగా కోరుకుంటున్న నిరుద్యోగులందరం రేపు ఈ యొక్క 3 లక్షల ఉద్యోగాలు మనం పోరాడితే వస్తాయి, ఇంకా పోరాడితే వస్తాయి. ఏదైతే నేను ఇచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిన ఈ 2,60,000 ఉద్యోగాలు మన ఎట్టి పొజిషన్లో పోరాడి తెచ్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు తేకున్నా కూడా రేపు మన అధికారంలోకి రావాలా, అధికారంలోకి వచ్చి ఈ యొక్క 2,60,000 ఉద్యోగాలు లేదా 3 లక్షల ఉద్యోగాలు మనం క్రియేట్ చేసుకోగలగాల. దాంతోపాటు 27 లక్షల మంది ఇంకా మిగిలిన నిరుద్యోగులు కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలుగా, మన అదేవిధంగా రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా నిరుద్యోగులందరం మన బాగు కోసం కొనసాగించేందుకు ముందుకు కూడా మనందరికీ దీని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, మీ అందరినీ నిరుద్యోగులందరినీ ఒకటే కోరుకుంటున్నాను. మిగిలినటువంటి 27 లక్షల్లో నుంచి ఒక 3 లక్షల మందో మీకు నచ్చినంత మంది ముందుకు రండి. రేపు రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా రాబోయే ప్రతి ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా మనం ముందుందాం. కొంతమంది త్యాగం చేయండి, కొంతమందిని త్యాగం చేసి ముందుకొద్దాం. నాలాగా చాలామంది త్యాగం చేసి వస్తున్నారు. అలాగే మీరందరూ కూడా కొంతమంది ఫస్ట్ స్టెప్లో ఒక 30,000 మంది బయటికి రండి. నిరుద్యోగులను ఒకటే కోరుతున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో నిల్చుందాం. ఏదైతే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ పొట్టకూడి వాళ్ళు చూసుకుంటున్న సందర్భంలో వాళ్ళకి ఏదైతే ఆ తిండి ఉన్నదో దాన్ని మనం లాగేద్దాం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన నొప్పి ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ నొప్పి తెలవాలి అంటే వాళ్ళ ఉద్యోగాలు మనం లాక్కోవాలా. కాబట్టి రాబోయే లోకల్ జనరల్ ఎలక్షన్స్లలో లోకల్ బాడీ అన్ని ఎన్నికల్లో కూడా మనం పోటీలో ఉండాలా, గెలవాలా, ఆ ఉద్యోగాలు మనం తీసుకొని ముందుకు కొనసాగాల. అప్పుడే ఈ యొక్క రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. అప్పుడే మన సమస్యలు వాళ్ళు తెలుస్తాయి. మనం ప్రత్యక్ష పోరాటం చేయడము, ధర్నాలు చేయడము, ర్యాలీలు చేయడము, రాస్తారోకోలు చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూనే ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా నిరుద్యోగులం పోటీలో ఉండాలి. ఎన్నికల బరిలో ఉంటేనే ఎక్కడైతే కొట్లాట జరిగిద్దో అక్కడే ఆ విషయం తెలుస్తుంది. ఒక రాజకీయ పార్టీకి మన నిరుద్యోగుల మధ్య ఒక ఎన్నికల దగ్గర గొడవ జరుగుతుంటే అరే ఈ నిరుద్యోగులను డైవర్ట్ చేయాలంటే వీళ్ళకి ఉద్యోగాలు రాబాయి మన జోలికి రారు అనే ఆలోచన ఆ రాజకీయ నాయకులకు వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పోరాడదాం, ఆ ఉద్యోగాలు మనం తెచ్చుకుందాం. మన నిరుద్యోగ కుటుంబ సభ్యులు మనల్ని ఓటేయమని అడుగుదాం, మన కుటుంబ సభ్యులు మనం అడుగుదాం. కాబట్టి మీ అందరినీ ఒకటే వేడుకుంటున్నాను, రేపు జరగబోయే ప్రతి బంద్లో కానీ ప్రతి ఒక్క అంశంలో పోరాటంలో కానీ విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుంటుంది. మొదటడిగేసేది విద్యార్థుల రాజకీయ పార్టీ వేస్తుంది, నడుస్తుంది. దానికి తోడుగా
రాబోయే ప్రతి ఒక్క లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనం ఎన్నికల బరిలో ఉండాలని నిరుద్యోగుల్ని మేము పిలుపునిస్తున్నాం. దయచేసి నిజంగా మీరు నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన వాళ్ళు అయితే, పోరాటం చేయాలనుకుంటే మీరందరూ కూడా మనం ఈ యొక్క ఎన్నికల బరిలో ఉండాలని మీకు పిలుపునిస్తున్నా. అదేవిధంగా రాబోయేటువంటి బంద్ని కూడా మనం విజయవంతం చేసుకుందాం. అదేవిధంగా ఇంకా తదుపరి కార్యాచరణ మనం మిలియన్ మార్చ్ మనం కూడా మళ్ళా ఈడ ట్యాంక్ బండపై చేద్దాం. నిరుద్యోగులందరినీ ఏకం చేద్దాం. భారీ బహిరంగ సభలు పెట్టుకుందాం. రాస్తా రోకోలు చేద్దాం. రైలు రోకోలు చేద్దాం. ప్రతి ఒక్క ఉద్యమాన్ని ముందుకు కొనసాగిద్దాం. మరో ఉద్యమం ఈ యొక్క రాష్ట్రంలో ఉవ్వెత్తును లేపి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క సత్తా చాటి ఒక నిరుద్యోగి ఒక ఐఏఎస్ అయ్యి ఒక నిరుద్యోగి ఒక గ్రూప్ 1 అయ్యి ఒక జిల్లాని పాలించగలుగుతాం. అట్లాంటిది ఒక నియోజకవర్గాన్ని మనం పాలించలేమా? మనం పాలించే శక్తి ఉన్న వ్యక్తులం. కాబట్టి ముఖ్యమైన వాళ్ళు, నిరుద్యోగుల పక్షాన ఉండి పోరాడాలనుకునే వాళ్ళు, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ యొక్క ఎన్నికల బరిలోకి నిల్చోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను పిలుపునిస్తున్నా. ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ మరి కేవలం నిరుద్యోగుల కోసం పురుడు పోసుకున్నది. అమరవీరుల యొక్క త్యాగాల నుంచే ఇది పురుడు పోసుకుంది. ఉస్మానియా గడ్డపైన ఉస్మానియా విద్యార్థులుగా మేముండి ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని పురుడు పోయించి ముందుకు కొనసాగిస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలోని నిరుద్యోగులందరం కూడా ఏకతాటిపై ఉండి ముందుకు కొనసాగాలని, ఈ యొక్క ప్రలోభాలు ఎవరైతే మధ్యలో చాలామంది వస్తుంటారు ఏదో ఒకటి. గతంలో కూడా ఈ యొక్క ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఒక్కొక్క నిరుద్యోగికి 25,000 నాకు మెసేజ్లు పెట్టారు చాలామంది. 25,000 నాకు ఇచ్చారన్న ఎన్నికలలో నిల్చున్నప్పుడు. వాళ్ళందరూ ప్రచారం చేయమన్నారు, మీరు నిరుద్యోగం చెప్పుకొని ప్రచారం చేయమన్నారని 25,000 ఇచ్చిందని చెప్పారు. ఈరోజు అదే తను మళ్ళీ మెసేజ్ చేసి ఏడుస్తాను, అన్న 25,000 కోసం నీకు అకృతి పడి ఇట్లా చేసిన కదన్న, ఈరోజు నా భవిష్యత్తు ఏమో అర్థం కాకుండా అయిందన్న అని. మళ్ళీ ఈ యొక్క పొరపాటు మనం చేయొద్దు. మనం ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నాం. మీరందరూ కలిసి రండి, మనం ముందు కొనసాగుదాం. వాళ్ళకి ఎక్కడైతే తిండి దొరుకుతుందో ఆ తిండి మీద మనం దెబ్బేస్తే అప్పుడే మన యొక్క ఆకాంక్షలు, మన ఆశలు, మన ఆలోచన విధానాలు ఈ ప్రభుత్వాన్ని తెలుస్తాయి. ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించాల్సిందే. నిరుద్యోగులు గద్దె ఎక్కాలా. ఇది భారతదేశంలో ఒక చరిత్రగా నిలిచిపోవాలి. కాబట్టి మీరందరూ ఏకం కావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీ అందరికీ పిలుపునిస్తున్నాం.